హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు కేడీ అఫీషియల్ తెలుగు విక్టరీ విత్ యాష్. ఈరోజు అండి మన వీడియోలో మనకు ఒక ముఖ్యమైన అప్డేట్ రావడం జరిగింది. అందరికీ ఆనందాన్ని కలిగించేది అప్డేట్ అనుకుంటున్నా. ఆ అప్డేట్ గురించి క్లియర్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే మళ్ళీ మన జూలీ మేడం గారు తన ఫేస్బుక్ అకౌంట్లో ఒక పోస్ట్ చేయడం జరిగింది. ఆ పోస్టులు ఏం రాశారు, ఏం చెప్పారు అనే దాని గురించి కూడా మనం క్లియర్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే మనం 2 days బట్టి కేవైసీ వెరిఫికేషన్ గురించి మాట్లాడుకోవడం జరుగుతుంది. అది ఎక్స్ప్లెయిన్ చేసి చూపించుకుంటూ చెప్పే ప్రయత్నం కూడా చేయడం జరిగింది. దాని గురించి కూడా ఒక చిన్న ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేద్దాం. మళ్ళీ మనం టాపిక్లోకి వెళ్ళే ముందు ఇంకా ఎవరైనా మన వీడియోస్ చూస్తూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను. అలాగే మన వీడియోస్ని లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మన వీడియోస్ ఇంకా 10-15 మందికి షేర్ అవ్వడం జరుగుతుంది. అలాగే వారు మన ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం కూడా జరుగుతుంది. కాబట్టి మీరు తప్పకుండా లైక్ చేయండి. ఓకే, ఇక మనం టాపిక్లోకి వెళ్తానండి. కేవైసీ గురించి మనం 2 days బట్టి మాట్లాడుకుంటున్నామండి. ఏంటంటే ఇప్పుడు చాలా వరకు కేవైసీలు చాలా స్మూత్గా జరుగుతున్నాయండి. చాలామందికి కేవైసీ ఇష్యూస్ ఉండడం జరిగింది. చాలా వరకు వాళ్ళకు డిక్లైన్ రావడం, రీచ్ లిమిట్ రావడం, ట్రై అగైన్ అని రావడం, చాలా సమస్యలు రావడం, చాలా రోజుల నుంచి దాని గురించి సతమతం అవడం జరుగుతుంది. కానీ ఇప్పుడైతే చాలా వరకు అయితే స్మూత్గా జరుగుతున్నాయి. ఎక్కువ మందికి అయితే సక్సెస్ రావడం జరుగుతుంది. మీరు కూడా ట్రై చేయండి. అదేవిధంగా అది ముఖ్యంగా తెల్లవారుజామున ట్రై చేసే ప్రయత్నం చేయండి. పొద్దున 4:30, 5:30, 6 ఈ టైంలలో మీరు ఒకసారి చేసే ప్రయత్నం చేయండి. మీరు ఖచ్చితంగా సక్సెస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే చాలా వరకు ఇప్పుడు కొత్త రిజిస్ట్రేషన్స్ కూడా స్మూత్గా జరగడం జరుగుతుంది. అదేవిధంగా ఆ కేవైసీ వెరిఫికేషన్స్ కానీ, ఆ ఈమెయిల్ వెరిఫికేషన్స్ కానీ అవి కూడా స్మూత్గా 1-2 minutesలో కంప్లీట్ కావడం జరుగుతుంది. ఒకసారి గమనించండి. నా సర్కిల్లో మెంబర్స్కి కింద వాళ్ళ సర్కిల్లో ఉన్న పర్సన్స్కు కేవైసీ ఇష్యూస్ ఉండేది. అవన్నీ ఇప్పుడు డే బై డే షార్ట్ అవుట్ అవుతున్నాయి. సక్సెస్ రావడం జరుగుతుంది. నాకు వాట్సాప్ పెట్టడం కూడా జరుగుతుంది వాళ్ళు. అందుకని నేను పదే ప్రతిరోజు కేవైసీ వెరిఫికేషన్ గురించి చెప్పడం జరుగుతుంది ఈ 2-3 days నుండి. మీరు ఒక్కసారి ప్రయత్నించి చూడండి, మీకు కూడా సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా మనకు విక్టరీ విత్ యాష్లో ఒక మంచి అప్డేట్ రావడం జరిగిందండి. మనకు సర్కిల్ మెంబర్ లిస్ట్ అని ఇంతకుముందుకు 10 members ఇచ్చేది స్టార్టింగ్ రోజులలో. దాని తర్వాత దాన్ని 15కి మార్చడం జరిగిందని మన అందరికీ తెలుసు. కానీ దాన్ని ఇప్పుడు ఏకంగా మన CEO యాష్ ముఫారే గారు దాన్ని ఏకంగా 25 మందికి సర్కిల్ మెంబర్కి లిమిట్ ఇవ్వడం జరిగిందండి. ఇప్పుడు చాలామందికి మనం ఇన్విటేషన్ ఇవ్వడం జరుగుతుంది. కొత్త వాళ్ళని తీసుకొచ్చే అవకాశం కూడా ఉంది. నేనేమనుకుంటున్నా అంటే మనకు నిన్న పాపలో చెప్పిన దాన్ని బట్టి చూస్తే మనకు తదుపరి దశ ప్రారంభమైందని చెప్పడం జరిగింది. ఇప్పుడు ముందు అన్నీ మంచి రోజులు రాబోతున్నాయని నేనైతే ఎక్స్పెక్ట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు మన పాపలు చాలా రకాలుగా చెప్పడం జరిగింది. ఇప్పుడు మన కంపెనీ బిల్డ్ చేసుకోవడం జరుగుతుంది, పునాది స్ట్రాంగ్ చేసుకోవడం జరుగుతుంది, అడ్డంకుల్ని క్లియర్ చేసుకోవడం జరుగుతుంది, మన కంపెనీ పెంచుకోవడం జరుగుతుందని కూడా చెప్పడం జరిగింది పాపలో. అదేవిధంగా మన సర్కిల్ కూడా పెంచడానికి 25 members లిమిట్ ఇవ్వడం కూడా దాన్ని ఉద్దేశించా అని నేను అనుకుంటున్నాను. రేపు ఫ్యూచర్లో కూడా ఇంకా అన్లిమిటెడ్ కూడా చేసే అవకాశం ఉండొచ్చు. అది నా పర్సనల్ ఒపీనియన్. ఫ్యూచర్లో ఇచ్చే అవకాశం ఉందని నేనైతే అనుకుంటున్నానండి. ఇంకా ఎవరైనా మన కంపెనీలోకి రావాలని అనుకున్న వాళ్ళకు మీరు ఇన్విటేషన్ లింక్ ఇచ్చి తీసుకురావచ్చు. అదేవిధంగా ఇంకోటండి, ఈ 45 days లిమిటెడ్ టైం కూడా కంప్లీట్ కాబోతుంది, దగ్గర వచ్చిందండి. కొంతమందికి అయితే 3-4 days ఉంది. నా సర్కిల్ మెంబర్స్కి అయితే ఒక 5 days టైం ఉంది. ఈ 5 days తర్వాత కేవైసీ వెరిఫికేషన్, ఈమెయిల్ వెరిఫికేషన్ కంప్లీట్ కానట్టయితే వాళ్ళ అకౌంట్స్ రిమూవ్ చేయబడుతుంది పర్మనెంట్గా. ఆ తర్వాత మళ్ళీ ఆ అకౌంట్ మనం రికవర్ చేయలేం. ఒకటి గమనించండి, టైం చాలా తక్కువ ఉంది. ఇంకా ఈ 4-5 daysలో టైం ఉంది కాబట్టి ప్రయత్నిస్తూ ఉండండి. ఓకే, ఇక మన జూలీ మేడం గారు తన ఫేస్బుక్ అకౌంట్లో ఒక పోస్ట్ పెట్టడం జరిగిందండి. ఆ పోస్ట్లో తను ఏం చెప్పారనే దాని గురించి కూడా ఇప్పుడు మాట్లాడుకుందాం. ఓకే, షో అప్, ఎక్సెక్యూట్, రైస్, రిపీట్ అండ్ స్మైల్ విల్ డూ ఇట్ యాష్ ముఫారే అని రాయడం జరిగిందండి. దీన్ని మనం తెలుగులో చూసుకుంటే, హాజరవ్వండి, పని పూర్తి చేయండి, ఎదగండి, మళ్ళీ అదే చేయండి, ఇవన్నీ నవ్వుతూ
చేయండి అని చెప్పడం జరిగిందండి. ఇదండి మన జూలీ మేడం ఫేస్బుక్ అకౌంట్లో పెట్టిన పోస్ట్. ఓకే, నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటున్నా. అర్థమైతే థ్యాంక్ యూ సో మచ్ అండి.